మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సాధారణంగా హెలికాప్టర్ గాల్లో ఎగిరితే మీరు చూసుంటారు. బట్ హెలికాప్టర్ని చూడాలంటే, దగ్గర నుంచి చూడాలంటే వైజాగ్ రావాలి. హెలికాప్టర్ లోపలికి వెళ్ళాలంటే నాతో రావాలి. సో విశాఖలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం విశాఖ సముద్ర తీరాన్ని మరింతగా పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం UH-3H అనే ఒక యుద్ధ హెలికాప్టర్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖ సముద్ర తీరం వద్ద సబ్మెరీన్ ఉంది. TU-140D యుద్ధ విమానంతో పాటు ఇప్పుడు కొత్తగా విశాఖ ప్రకృతి మణిహారంలో మరో కలుకుతురాయి అంటూ కూడా వచ్చి చేరింది. అదే UH-3H యుద్ధ విమానం. సో ఆ యుద్ధ విమానం ఏంటి, ఎట్లా ఉంటుంది, సో ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ యుద్ధ విమానాన్ని పూర్తిగా సర్వాంగా సుందరంగా ఇక్కడ ఏర్పాటు చేసి ముస్తాబు చేశారు. మరికొన్ని రోజుల్లో దీన్ని ఓపెనింగ్ కూడా చేయనున్నారు. అయితే అసలు యుద్ధ విమానం ఎట్లా ఉంటుంది అంటే ఈ గాల్లో ఎగురుతున్నప్పుడు మనందరం చూసే ఉంటాం. బట్ దగ్గరికి వెళ్ళి చూద్దాము, ఈ విమానం లోపలికి వెళ్దాము, ఏ విధంగా ఉంటుందో ఎట్లా ఉంటుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో మొత్తానికైతే ఏదైతే ఉందో ఈ యుద్ధ హెలికాప్టర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ వద్దకు వచ్చేసాము. మనం చూడొచ్చు, ఇది UH-3H అనే హెలికాప్టర్. దీన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు, నిజంగా నెంబర్ కూడా ఉంది IN-540. సో హెలికాప్టర్ మనం చూడొచ్చు. సాధారణంగా హెలికాప్టర్ గాలిలో ఎగిరితే చూస్తూ ఉంటాము. సో ఈరోజు మనం దగ్గర నుంచి హెలికాప్టర్ టచ్ చేసాం, హెలికాప్టర్ దగ్గర ఉన్నాం. సో ఇది నార్మల్గా మనం చూసే హెలికాప్టర్ కన్నా ఇది యుద్ధ హెలికాప్టర్ కాబట్టి కొంత చాలా పెద్దదిగా ఉంది. దాన్ని వింగ్స్ చూడొచ్చు, చాలా ఎంత పొడవు ఉన్నాయంటే నిజంగా ఒక్కొక్కటి కూడా 40 అడుగుల మీద ఉంది. ఒక్కొక్క వింగ్, ఒక్కొక్క రెక్క. సో నిజంగా అత్యంత అద్భుతంగా హెలికాప్టర్ ఉంది. అయితే హెలికాప్టర్ లోపల ఎట్లా ఉంటుంది, హెలికాప్టర్ వీల్ చూడండి. సాధారణంగా మనం ఇవన్నీ కూడా గాల్లో ఎగిరితే చాలా చిన్నగా కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి వీల్ ఎంత పెద్దగా ఉందో. నిజంగా ఈరోజు విశాఖపట్నంలో హెలికాప్టర్ ఏర్పాటు చేశారంటే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి చూడాల్సిందే. ఎందుకంటే అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తులు ఇది ఒక హెలికాప్టర్ ఒకటి. ఎందుకంటే శత్రు దేశాలని మనం యుద్ధం చేసేటప్పుడు శత్రువులు చంపేందుకు కానీ, లేకపోతే శత్రువులపై దాడి చేసేందుకు కానీ ఇటువంటి హెలికాప్టర్లు మన భారత నావికాదళం ఉపయోగిస్తూ ఉంటుంది. సో అయితే హెలికాప్టర్ బయట చూసాము, ఇక్కడ చూడొచ్చు భారత్ నౌసేన అని ఉంది. సో నౌసేన ఇది నెంబర్ ఉంది IN-540. సో ఇది నౌసేన ఏంటంటే భారత నావికాదళానికి సంబంధించింది అని అర్థం నౌసేన అంటే. సో ఈ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క ముందు కూడా నిజంగా ఒక 40 అడుగులు అంత పొడవు ఉంది. ఒక్కొక్క రెక్క కూడా దాని పొడవు. సో ఇక్కడ మనం లోపలికి వెళ్దాము. లోపలికి ఎట్లా ఉంటుందో ఫస్ట్ టైం నేను హెలికాప్టర్ లోపలికి వెళ్తున్నాను. హెలికాప్టర్ లోపలైతే మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి, దీనిపై టేబుల్లా ఉంది. సో ఇక్కడ ఈ లోపల చూడొచ్చు. ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో నావికాదళానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఇట్లా కూర్చొని ఉంటారు. సో ఒక ఏర్పాటు చేశారు, ఒక సింపుల్ హెలికాప్టర్ని మూవ్ చేసేటప్పుడు ఏ విధంగా మూవ్ చేస్తారు మొత్తం ఇక్కడ చూడొచ్చు. చాలా వరకు కూడా ఎక్విప్మెంట్ డీజిల్కి సంబంధించి కానీ, లేకపోతే ఫ్యూయల్కి సంబంధించి కానీ, సో పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. ఎందుకు కూడా ఎప్పుడైనా మనం హెలికాప్టర్ ఎగిరితే చూస్తాం, దగ్గర నుంచి చూస్తాం తప్పితే లోపల ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడలేదు ఇప్పుడు వచ్చి. సో ఈరోజు సుమన్ టీవీ మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. లోపల కాక్పిట్లోకి అవన్నీ కూడా ఎలా చేయరు. సో కాక్పిట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ పైలట్ సీట్ ఎక్కడ కో-పైలట్ ఉంటారు. సో ఇద్దరు కూడా ఇది సో ఎస్కలరేటర్ కావచ్చు, చూడండి ఇట్లా ఫ్లైట్ ఎట్లా ఏ విధంగా మూవ్ అవుతుందో. సో ఇది సో అంటే ఒక విధంగా మన వెహికల్స్లో చెప్పాలంటే స్టీరింగ్ కంట్రోల్ అనొచ్చు. ఇక్కడ కూడా స్విచ్చెస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం పూర్తిగా ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇది ఒక లీవర్ కూడా ఉంది, మనం చూడొచ్చు. సో ఇవి రెండు కూడా అట్ ఏ టైం కంట్రోల్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా ఇవన్నీ మిషన్స్ అన్నీ ఉన్నాయి. సో విండ్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఎలా ఉంటుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత హైట్లో వెళ్తుంది. సో ఈ విధంగా పూర్తిగా ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చూడొచ్చు. పూర్తి ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇక్కడ ఒక లీవర్ ఉంది. సో స్విచ్చెస్ ఉన్నాయి పూర్తిగా. ఇక్కడ నుంచి ఇదంతా కూడా కాక్పిట్ భాగం.
సో ఇక్కడ లీవర్స్ అన్నీ ఉన్నాయి, మళ్ళీ మనకి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా. సో ఇంత లోపల నిజంగా ఈ మిషనరీ అంతా కూడా నిజంగా అత్యంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే పూర్తిగా ఈ వైర్లు కూడా ప్రతి దానికి చిన్న చిన్న వైర్లు మనకి తెలియదు, ఎందుకంటే ఇక్కడ స్విచ్చెస్ మళ్ళీ హెడ్ పైన స్విచ్చెస్ ఉన్నాయి, అన్నీ కూడా స్విచ్చెస్. సో ఇంత ఒక నిజంగా ఒక గజిబిజిగా అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎంతో ట్రై తీసుకుంటే కానీ ఇటువంటివి నడపలేరు. సో ఇక్కడ కూడా నెంబరింగ్ కూడా ఉంది, ఇక్కడ స్క్రీన్ ఇక్కడ ఇక్కడ కనబడుతుంది, ఫ్రంట్ స్క్రీన్ ఏ విధంగా ఉందో. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇద్దరు ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం లైట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ కూడా నిజంగా ఇలా ఉంటుందా హెలికాప్టర్ అని ఇక్కడికి వచ్చినంత వరకు కూడా నాకు కూడా తెలియదు. సో హెలికాప్టర్ గాలి ఎగిరితే చాలా చిన్నగా కనబడుతుంది, ఇక్కడ చూస్తే మాత్రం నిజంగా ఎంత పెద్దది ఉందంటే ఆ వింగ్ ఒక్కొక్కటి 40 feet ఉంది. సో అంత పెద్ద వింగ్స్ ఉన్నాయి, మొత్తం 5 వింగ్స్ ఉన్నాయి అనుకుంటా. సో పూర్తిగా 5 వింగ్స్ ఉన్నాయి. ఈ 5 వింగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే ఉందో ఇంజన్ ఇక్కడ లోపల ఇంజన్ ఏదైతే ఉందో హెలికాప్టర్ సంబంధించి అదంతా కూడా ఈ ఇంజన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఎవరైతే స్టూడెంట్స్ కానీ సందర్శకులు కానీ చూడటానికి వీలుగా సో ఇంజన్ అయితే ఇక్కడ మనం ఏర్పాటు చేశారు. సో ఇంజన్ చూడండి అక్కడ ఎంత ఏ విధంగా ఉందో. సో ఇది ఏదైతే ఉందో ఆ వార్ హెలికాప్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంజిన్. సో పూర్తిగా విశాఖపట్నానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకున్న విశాఖ సముద్ర తీరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు సో ఒక సబ్మెరీన్ ఏర్పాటు చేశారు అప్పట్లో. సో అది మీకు తెలిసే ఉంటుంది, పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచింది, గాజీ సబ్మెరీన్ ఓడించింది, అదే కుర్సురా సబ్మెరీన్ జలాంతర్గామి. అది తర్వాత TU-142 ఎయిర్క్రాఫ్ట్ని కూడా పక్కనే ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఆనుకొని ఈరోజు UH-3H అనే హెలీప్యాడ్ని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు నిజంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం ఈరోజు హెలికాప్టర్ చూపించే ప్రయత్నం అయితే చేశాం. ఏదేమైనప్పుడు కూడా సో విశాఖ పర్యాటకులు మరొక కలికితురాయిగా ఈ హెలికాప్టర్ నిలుస్తుందని చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రజల్ని అడిగి తెలుసుకుందాం, ఈ హెలికాప్టర్ ఎట్లా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇది పూర్తి స్థాయిలో హెలికాప్టర్ సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోరిక మేరకు ఈరోజు హెలికాప్టర్ లోపల ఏ విధంగా ఉంటుంది, ఇంజన్ ఏ విధంగా ఉంటుంది, సో హెలికాప్టర్ వింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా సుమన్ టీవీ ప్రేక్షకుల కోరిక మేరకు చూపించే ప్రయత్నం అయితే చేసాం. సో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ మనం చూడొచ్చు. సో విశాఖ సముద్ర తీరంలో విదేశీ పర్యాటకులతో పాటు దేశీయ పర్యాటకులను కూడా ఆకర్షించేందుకు ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే విశాఖ సముద్ర తీరంలో ఏర్పాటు చేసినటువంటి కుర్సురా జలాంతర్గామి, అది మన పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినప్పుడు గాజీ ఏదైతే ఉందో గాజీ సబ్మెరీన్ ఓడించింది. అటువంటి కుర్సురా జలాంతర్గామి, అదే కుర్సురా సబ్మెరీన్ కూడా విశాఖ సముద్ర తీరంలో ఎప్పటి నుంచో కూడా ఏర్పాటు చేశారు. దాని ఆపోజిట్లోనే TU-142 అనే యుద్ధ విమానాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈరోజు ఏదైతే ఉందో UH-3H అనే యుద్ధ హెలికాప్టర్ను కూడా నావీ అధికారులు కూడా VMRDA సహకారంతో ఈరోజు ఇక్కడ విశాఖ సముద్ర తీరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా విశాఖ బ్రాండ్ని మరింత పెంచేందుకు సహాయపడతాయి, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సహాయపడతాయి. విశాఖ ప్రకృతి ఒడిలో ఇదొక కలికితురాయిగా చెప్పవచ్చు ఈ హెలికాప్టర్ ఏదైతే ఉందో. సో ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులతో కూడా పర్యాటకులందరూ కూడా వచ్చి హెలికాప్టర్ని పూర్తిగా చూడాలి. ఎందుకంటే మనం సాధారణంగా గాలి ఎగిరితే హెలికాప్టర్ చూస్తూ ఉంటాము, లేకపోతే దూరం నుంచి ఎక్కడైనా సో ఎవరైనా వచ్చేటప్పుడు హెలికాప్టర్ చూస్తాం, అవన్నీ కూడా నార్మల్ హెలికాప్టర్స్. ఇది మన శత్రు దేశాల మీద యుద్ధం చేసేటప్పుడు నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఇది. మనం విదేశీ అంటే శత్రు దేశాలతో ఏ విధంగా యుద్ధం చేసినప్పుడు హెలికాప్టర్ ద్వారా మనం దీంతో ఏ విధంగా ఉంటుంది అనేది నిజంగా చాలా పెద్ద హెలికాప్టర్ ఇది. ఇటువంటివి చూడాలంటే సాధారణంగా చూడటానికి సాధ్యం కాదు, గాల్లో ఎగురుతున్నప్పుడే చూడటం తప్పితే. ఈరోజు ప్రతి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది ఒక హెలికాప్టర్గా చెప్పవచ్చు. సో ఇటువంటి మరిన్ని విశేషాలు మీకు చెప్పేందుకు సుమన్ టీవీ నిరంతరం కూడా మీ ముందుంటుందని నమ్ముతూ సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.